హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను చాలా వీడియోలు చెప్తా ఉన్నాను. ఆ రొటీన్ ఫార్మాలిటీస్ నేను ఫాలో అవ్వను. అంటే మీడియా అనే ఏదైనా యూట్యూబ్ ఛానల్ కానీ టై కట్టుకొని మంచి కూర్చొని ఐ డోంట్ థింక్ ఆల్ ఆర్ నెసరీ, బట్ మ్యాటర్ ఇంపార్టెంట్ అని అనుకుంటాను. యాజ్ యూజువల్గా విల్ గో హెడ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణలో, ఆంధ్రాలో సర్ ప్రక్రియ అనేది అయితే ఎలక్షన్ కమిషన్ వారు మొదలుపెట్టారు. దాని ఉద్దేశం ఏంటంటే డూప్లికేట్ ఓటర్స్, అంటే ఒక మనిషి 4-5 రాష్ట్రాల్లో 2-3 ప్లేస్లు ఉండటం అనేది, ఓటర్గా ఉండటం అనేది ఒకటి. తర్వాత చనిపోయిన వాళ్ళు ఓటర్ తొలగించటం లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఆ చనిపోయిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళకు అనుకూలమైన పార్టీలు వాళ్ళు వేసుకుంటున్నారు. అది ఒకటి. తర్వాత విదేశీ శక్తులు ఉంటున్నాయి అనేది కూడా వాళ్ళకి ఆలోచన. ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఓల్డ్ సిటీలో లేకపోతే ఎక్కడ వాళ్ళు అనుకున్న ప్లేస్, యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, వేరేవారు అక్కడ కూడా విదేశీ వాళ్ళు ఉంటున్నారు, దొంగతనంగా ఉంటున్నారు, వాళ్ళని ఏర్పడేయాలి అనేది, ఇలా చాలా కారణాలు చెప్పేసి వాళ్ళు మొత్తం రివ్యూ చేస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అని చెప్పేసి చేస్తున్నారు. ఇది సర్ ప్రక్రియ మెయిన్ ఉద్దేశం. కానీ వాస్తవం జరుగుతుంది ఏంటంటే దీంట్లో ఈ కారణాలు చెప్పి కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం, కొన్ని పార్టీలకి వ్యతిరేకంగా చేయడం అనేది జరుగుతుందనేది మనకి ప్రూవ్ అయింది. అది మరి మహారాష్ట్రలో జరిగింది, హర్యానాలో జరిగింది, తర్వాత ఢిల్లీలో జరిగింది, బీహార్లో జరిగింది, వెస్ట్ బెంగాల్ కూడా జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇవాళ భారత ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా తయారైంది అన్నది మన అందరికీ అర్థమవుతుంది. అది ప్రూవ్ కూడా అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిస్టమ్ రాజ్యాంగంగా లోబడి ఉండాలి కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యవస్థనే ఈరోజు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. దానికి సర్ అనే ఒక ముద్దు పేరు పెట్టి ఇవాళ వీటిని ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరే తప్పు ఉంది. ఎలక్షన్ కమిషన్ వైఫల్యం వల్లనే ఈరోజు వీళ్ళు చెప్పిన కొన్ని కారణాలలో ఉన్నాయి. అయితే ఇది అందరికి సొల్యూషన్ ఏముంటుందంటే, ఇంత పెద్ద ప్రాసెస్ చేసి ఒక 6 నెలలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎంగేజ్ చేసి రకరకాలుగా చికాకు చేసి రకరకాలు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు దేనికి ఎంగేజ్ చేయబడ్డారు ఎంప్లాయీస్, వాళ్ళు అక్కడ పని ఆగిపోయి ఈ చెత్త పనికి రావటం అనేది జరుగుతుంది. అది ఇక్కడ జరిగేది ఏంటంటే సింపుల్, దీని సొల్యూషన్ ఏంటంటే వీటన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్ ఉంది, సింపుల్ సొల్యూషన్. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే అయిపోతుంది. ఒక ఆధార్కి ఒకటే ఓటు అనేది చేయగలిగితే సింపుల్. గతంలో వచ్చేసేసి చాలా గుర్తింపు కార్డులు ఉన్నాయి కదా, ఈ ఆధార్ కార్డు తీసుకురావటం కూడా ఉద్దేశం కూడా ఏంటంటే, అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసిన ప్రక్రియ ఏంటంటే, దేశంలో తీవ్రవాదులు వాళ్ళు వీళ్ళంతా వస్తున్నారు, మనం వాళ్ళని ఏర్పడేయాలంటే రకరకాల గుర్తింపు కార్డులు పెట్టి వెళ్ళిపోతున్నారు. అంటే ఏదో ఒక గుర్తింపు కార్డు, ఒక దగ్గర పాస్పోర్ట్ పెట్టి వెళ్తాడు, ఇంకో పాస్పోర్ట్ డూప్లికేట్ ఉంటే వాడు ఆధార్ కార్డు పెట్టి, ఇంకేదో బ్యాంక్ కార్డు పెట్టి వెళ్తాడు, తర్వాత ఏదో కార్డు చూపెట్టి వాడు సేఫ్ అయిపోతున్నాడు. కాబట్టి అన్నిటికీ కలిపి ఒక కామన్ గుర్తింపు కార్డులో ఒకటి తీసుకొస్తే మనం దాన్ని ఇన్సిస్ట్ చేస్తే ఇది ఉంటేనే వీళ్ళు యాక్సెప్టెన్స్ చేయగలిగితే వాడు దొరికిపోతాడు అనే యాంగిల్లో వాళ్ళు ఆధార్ కార్డు తీసుకురావడం జరిగింది. ఆ ఆధార్ కార్డు కోసం వాళ్ళు నాకు తెలిసి ఒక 20,000 కోట్లు ఖర్చు పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, 20,000 కోట్లు. కాకపోతే ఇవాళ ఆ 20,000 కోట్లు పెట్టిన తర్వాత గుర్తింపు కార్డుకి విలువ లేకుండా పోయింది ఎన్నికల ప్రక్రియల ప్రాసెస్లో అనేది మాత్రం అర్థమవుతుంది. మిగతా సర్వీసెస్లో ఆధార్ కార్డే అన్ని చోట్ల వాడుతున్నారు. ఇవాళ బ్యాంకులలో మ్యాండేటరీగా అడుగుతున్నారు, తర్వాత డ్వాక్రా సంఘాలు అడుగుతున్నారు, తర్వాత పెన్షనర్స్ కోసం అడుగుతున్నారు, స్కూల్ పిల్లల అడ్మిషన్ అడుగుతున్నారు, తర్వాత జాబ్ అప్లికేషన్లో ఆధార్ కార్డు అడుగుతున్నారు, తర్వాత ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు అడుగుతున్నారు. చాలా ప్రక్రియలు కాదు, 80% ఆఫ్ సర్వీసెస్లో ఇవాళ గవర్నమెంట్ సర్వీసెస్లో బెనిఫిట్ పొందాలన్నా, లేకపోతే అవైల్ చేసుకోవాలన్నా, వాటి సర్వీసెస్ తీసుకోవాలన్నా కానీ ఆధార్ కార్డు మ్యాండేటరీగా చేశారు. కాబట్టి అటువంటి ఆధార్ కార్డుని ఎలక్షన్ కమిషన్ ఓటర్తో లింకప్ చేస్తే సింపుల్ అయిపోతుంది. ఒకే ఆధార్ కార్డు, ఒకటే ఓటర్ అన్న మనకు నిబంధన పెట్టినప్పుడు వాడు ఎక్కడున్నా దొరికిపోతాడు. డూప్లికేట్ వాడు ఎలాగో రిజిస్ట్రేషన్ చేసుకోలేడు, ఆధార్ కార్డు లేనివాడు. ఉన్నవాడు ఒకటే ఉంటుంది, వాడు భారతదేశంలో ఎక్కడున్నా కానీ ఒక దగ్గర ఆధార్ కార్డు మీద ఒక ఓటర్ ఐడి లింకప్ అయిందంటే
వాడు మరి ఇంకో దగ్గర రీఛార్జ్ చేసాక కుదరదు, మిస్ మ్యాచ్ అవుతుంది, వేరే వాడి నెంబర్ తీసుకున్నా కుదరదు, అది కష్టమేం కాదు. సో ఆధార్ కార్డు ఓటర్ కార్డు లింకప్ చేస్తే సొల్యూషన్ దొరికిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా వేస్ట్, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. సరే వీళ్ళు చేస్తుందని ఎలక్షన్ కమిషన్ సరిపేరు మీద అంటే ప్రతిపక్ష పార్టీల ఎందుకు అంటున్నాను ప్రతిపక్షం అంటున్నాంటే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికల విభాగంలో తయారైంది. అది భారతీయ ఎన్నికల కమిషన్ బీజేపీ ఎన్నికల కమిషన్ లాగా మారిపోయింది. ఇవాళ జరిగింది పశ్చిమ బెంగాల్ మనము చూసాము, బీహార్లో చూసాము, తర్వాత మహారాష్ట్రలో చూసాము. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పద్ధతిలో మనకి ఓట్ ట్యాంపరింగ్, ఒకసారి ఈవీఎం, ఒకసారి తర్వాత పర్సంటేజ్ పోలింగ్ అయిన తర్వాత లాస్ట్ అవర్లో అనేక అబ్నార్మల్ పర్సంటేజ్ పెంచడం ఇంకొక పద్ధతి. తర్వాత వెస్ట్ బెంగాల్ జరిగిందండి, ఇవన్నీ కూడా తెలిసిపోయాయి. కాబట్టి వెస్ట్ బెంగాల్లో అసలు కౌంటింగ్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ మార్చివేయడం జరిగింది. 100 సీట్లలో టీఎంసీ గెలిస్తే వాటిని బీజేపీ గెలిచినట్టు వేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది కూడా పాసిబిలిటీ అవకాశం ఉంది. ఎందుకంటే నీకు ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్లో ఒక 10 టేబుల్స్ ఉంటే ఒక్కొక్క టేబుల్లో కౌంట్ జరిగే ప్రక్రియ ఏదైతుందో అక్కడ కౌంట్ అయిన తర్వాత వచ్చే సీటు ఓటర్ లిస్ట్ అంటే ఆ టేబుల్ 1లో కౌంటింగ్ ఒక రౌండ్ అయిన తర్వాత జరిగే ఓటర్ నెంబర్ ఏదైతుందో ఫిగర్స్, ఈ పార్టీకి ఇంత, ఈ పార్టీకి ఇంత, అవన్నీ అక్కడ ఇచ్చిన వాడికి మాత్రమే తెలుస్తుంది, ఏజెంట్లకు మాత్రం తెలుస్తుంది. కానీ మొత్తం 10 టేబుల్స్ దగ్గర కలెక్ట్ చేసుకుని టోటల్ చేసి మళ్ళీ రిజల్ట్ డిక్లేర్ చేసే నాటికి మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటో టేబుల్ ఉన్నవాడికి రెండో టేబుల్లో కౌంట్ తెలియదు, రెండో టేబుల్లో ఉన్నవాడికి మూడో టేబుల్ తెలియదు. మొత్తం 10 టేబుల్స్ దగ్గర ఉన్న వాళ్ళకి ఐదర్ కౌంటింగ్ ఆఫీసర్ కానీ పోలింగ్ ఏజెంట్ ఎవరికి కూడా ఎక్కడ ఎంత వచ్చిందని తెలియదు. సో ఈ మొత్తం క్లబ్ చేసి ఒక అతను ఆర్ఓ ఎవరైతే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఉండో అతను వచ్చేసి టోటల్ చేసేసి జెన్యున్గా ఉంటే టోటల్ చేసేసి 10 టేబుల్స్లో ఒక రౌండ్లో ఎన్నెన్ని వచ్చి చేసి టోటల్గా చేసేసి టీఎంసీకి 10,000, బీజేపీకి 8,000 అట్లా వేసుకుంటూ వస్తాడు. బట్ అక్కడ జరిగింది ఏంటంటే ఆ టేబుల్కి మార్చుకుంటూ వచ్చి చివరికి ఎందుకంటే ఎవరు తెలియదు, నా టేబుల్లో జరిగింది రెండో వాడు తెలియదు కాబట్టి మనం అంతా వాడికి ఇచ్చాము, ఒకటి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు, వాడు తీసుకెళ్ళి కౌంట్ చేశాడు. ఆ ఎవడైతే కలెక్ట్ చేసుకున్నాడో అతను ఆరు అనే అతను టోటల్ ఫిగర్ వచ్చేసేసి మార్చుకుంటూ వెళ్ళిపోయాడు, బీజేపీకి అనుకూలంగా వేసాడు. నీకు ఎండ్ ఆఫ్ ది డే కౌంటింగ్ వచ్చేసేసి ఈవినింగ్ కల్లా కౌంటింగ్ వచ్చే నాటికి 100 సీట్లలో తారుమారైంది. ఆ తర్వాత జరిగిన పరిణామం వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ అండ్ కౌంటింగ్ రిజల్ట్ డిక్లేర్ కలెక్టర్ గారు లేదా ఆర్ఓ సంతకం పెట్టి ఇచ్చిన తర్వాత ఆ డిక్లరేషన్ చేసేసి ఎన్నిక పత్రం ఇచ్చిన తర్వాత దాన్ని ఎవడ కూడా చేంజ్ చేయలేడు. దాన్ని ఛాలెంజ్ చేయాలంటే కేవలం కోర్టుకి వెళ్ళాలి. కోర్టు అనేది అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వదు. ఒక రెండు కేసులలో ఇన్వాల్వ్ అవుతుంది, కానీ ఒక 100 సీట్లు తారుమారంటే ఇన్వాల్వ్ అవ్వదు. ఎందుకంటే అది ఎలక్షన్ క్రైసిస్ లాగా ఉంటుంది, డెమోక్రసీ క్రైసిస్లో ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ కాదు కాబట్టి ఆ సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి 100 సీట్లలో వెస్ట్ బెంగాల్లో టీఎంసీ గెలిచిన దాన్ని తారుమారు చేసి బీజేపీకి వేసుకున్నారు. అది జరిగింది. సో కాబట్టి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పద్ధతిలో ఎలక్షన్ మ్యానిపులేషన్ చేస్తూ బీజేపీ అనుబంధ పార్టీలు గెలుస్తూ వస్తూ ఉన్నాయి. సో అందులో కంటిన్యూస్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి రూట్ క్లియర్ చేసేలాగా, వాళ్ళు వచ్చే ఎలక్షన్కి బీజేపీ రూట్ క్లియర్ చేసేలాగానే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని నాకు అర్థమవుతుంది. సో దానికి ఇంత ప్రాసెస్, ఈ చెత్త ప్రాసెస్ అంతా పడే బదులు సింపుల్గా ప్రతి ఓటర్ని సబ్మిట్ యువర్ ఆధార్ కార్డ్ అలాంగ్ విత్ మొబైల్ నెంబర్ అన్నాం అనుకో. సో ఆధార్ ఉన్నవాడికి ప్రతి ఒక్కడికి మొబైల్ నెంబర్ ఉంటుంది. ఎవరు లేరు ఇవాళ పిల్లల పేరు మీద ఆధార్ కార్డు ఉంటే పేరెంట్స్ లింక్ చేస్తున్నారు, భార్యాభర్తలకి లేకపోయినా ఇద్దరు లింక్ చేస్తారు. ఒక ఫోన్ మీద వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఫోన్ లేదు కాబట్టి నాకు అదేమి పెద్ద ఇబ్బంది కాదు. సో ఈ ప్రాసెస్లో ఆధార్ కార్డు ఓటర్ కార్డు రెండు లింకప్ చేస్తే ఎవరైతే ఆధార్ కార్డు సబ్మిట్ చేయలేకపోతారో ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది ఆధార్ కార్డు. సో నాకు తెలిసి ఈరోజు భారతదేశంలో పుట్టిన పిల్లలకు కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు ఆధార్ కార్డు తీసుకోండి, అది 3 నెలల నుంచి ఆధార్ కార్డు తీసుకొని చెప్తున్నారు. వాడు 3 నెలలతో వాడు 6 నెలలకు పడిపోయి వాడికి 3 నెలల కార్డు తీసుకుని ఏం చేస్తారో అర్థం కాదు. కానీ వాళ్ళ లెక్కల కోసం సంథింగ్ డబ్బుల కోసం ఏదో చేస్తామని ఆధార్ కార్డు కూడా
3 months బేబీ కూడా ఆధార్ కార్డు. కాబట్టి ఆధార్ కార్డు లేకుండా భూమి తెలంగాణ, ఆంధ్ర కాదు భారతదేశంలో ఎవడూ లేడు. ఎవరు ఉంటారంటే బయట నుంచి వచ్చిన ఆధార్ కార్డు లేని వాడు ఆ ఓటర్ అవ్వలేడు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఎందుకు టైం వేస్ట్? తప్పుడు ప్రాసెస్. సో ఎలక్షన్ కమిషన్ నేనేదో దొంగ ఓట్లను పట్టుకుంటున్నాను, నేనేదో విదేశీ దొంగ ఓట్లు పట్టుకుంటున్నాను, లేకపోతే అక్రమార్కులను పట్టుకుంటున్నాను, రిపీటెడ్ ఓటర్స్ని డూప్లికేట్ ఓటర్స్ని పట్టుకుంటున్నాను, లేకపోతే చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా చనిపోయిన వాళ్ళు తీయటం అనేది ఎలక్షన్ ప్రాసెస్లో ప్రతి సంవత్సరం జరిగే ప్రాసెస్ అది. సో పక్క విలేజ్ కానీ ఒక వార్డు కానీ తీసుకుంటే టౌన్లో కొంచెం ఇబ్బంది అనిపించినా కానీ ఈవెన్ దో 90% ఆఫ్ డెత్ ఓటర్స్ ఎవరైతుందో ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతారు. నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా రకరకాల ప్రాసెస్ క్లెయిమ్ చేసుకుంటారు. ఏది ఒక డెత్ సర్టిఫికేట్ ఉంటేనే అతనికి ఇంకేదో వస్తాయి, ఎంప్లాయ్ అయితే బెనిఫిట్స్ లేకపోతే సంథింగ్ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆ డెత్ని హైడ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి గ్రామంలోనూ చనిపోయిన వాళ్ళ డేటా ఉంటుంది అండ్ ఆటోమేటిక్గా డిలీట్ చేస్తారు. అన్ని పార్టీలు అలర్ట్గా ఉంటాయి. 2-3 పార్టీలు కానీ ఈవెన్ ఆల్ పార్టీస్ అలర్ట్గా ఉంటాయి. కాబట్టి చనిపోయిన డిలీట్ చేయటం కానీ 18 years అటెండ్ చేసిన వాళ్ళకి కొత్త ఓటర్స్ ఇవ్వటం కానీ ప్రతి 2 years కోసం 3 years ఒకసారి లోకల్ రిటర్నింగ్ ఆఫీసర్ యాడ్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారం కొత్త లిస్టు వస్తూ ఉంటుంది. కాబట్టి కొత్తగా ఎలక్షన్ కమిషన్ సర్ పేరు పెట్టి పీకేది ఏముంది అంటే పీకేది ఏమి లేకపోగా ఈ 6 నెలలు ప్రభుత్వ సిబ్బందిని వాడుకోవటం, ఆ ప్రభుత్వ సిబ్బంది వాడుకోవటం వాళ్ళు చేసే ఒరిజినల్ పనిని, ఎగ్జాంపుల్ స్కూల్ టీచర్లు ఉన్నారు, దీంట్లో వాడుతున్నారు అనుకోండి, ఆ సంవత్సరం విద్యా వ్యవస్థ మొత్తం కూడా సంగనాకపోవటం. లేకపోతే ఇంకో రెవెన్యూ సిబ్బందిని వాడుకున్నాం అనుకోండి, అక్కడ ల్యాండ్ ఇష్యూస్ మొత్తం పెండింగ్లు పట్టడం. అంటే ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గానే దేశ అభివృద్ధికి సంగనాకి ఇచ్చే ప్రోగ్రాం పట్టుకుంది. సో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పని ఎలక్షన్ పెట్టడం వరకు కాన్సెప్ట్ వదిలిపోయి దేశాన్ని నాశనం చేయలే ఒక లెవెల్కి దిగజారింది. ఒక పార్టీకి ఒక వింగ్ లాగా తయారైంది. వాళ్ళకున్న అనేక వింగుల్లో ఇది ఒక వింగ్ లాగా తయారైంది తప్పించి కానీ భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యవస్థ కానీ భారత రాజ్యాంగాన్ని కానీ న్యాయ వ్యవస్థ దేనికి పట్టించుకోకుండా ఒక భారత రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ అటానమస్గా ఉండాలి అని ఎందుకు పెట్టారో దాన్ని వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అనేది అటానమస్గా ఎందుకు ఉండాలంటే నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగ వ్యవస్థకు విఘాతంగా లేకుండా నియమ నిబంధనల ప్రకారం రాజ్యాంగానికి లోబడి ఎన్నికలు జరిపించి ప్రజలు ఇష్టపడే వారిని ఎవరైతే ప్రజలు మెజార్టీ ఇష్టపడే వాళ్ళని గెలిపించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది దానికోసం ఆ స్వేచ్ఛను కల్పించారు తప్పించి కానీ దాన్ని మిస్యూజ్ చేయడానికి కాదు అనేది అర్థం చేసుకోవాలి. సో ఈ పరిస్థితిలో సర్ ప్రక్రియ అనేది పెద్ద బోగస్ ప్రక్రియ కాదు, బట్టి బూటకం కూడా. ఆధార్ కార్డుకి ఓటర్ కార్డుకి లింక్ చేస్తే సొల్యూషన్ 1 నిమిషంలో దొరికే సొల్యూషన్ని ఇవాళ 6 నెలలు ప్రాసెస్ చేసి ఎంత డ్రామా చేసి దీనికోసం డబ్బులు ఇన్వెస్ట్ అది టీచర్లు కానీ రకరకాల ఎంప్లాయీస్ వాళ్ళ విధులు అక్కడ సొసైటీ పనికి రాకుండా పోవటం, తర్వాత పార్టీల మధ్యలో గొడవలు పెట్టడం, ఎవరో తీస్తారు మా ఓటు తీస్తారు వీళ్ళు అనుకోవటం, తీయట్లేదు వాళ్ళు అనుకోవటం, ఈ ప్రాసెస్ మొత్తం కూడా నీకు ఇవాళ గందరగోళం అయింది. కొన్ని ప్లేసెస్లో కాంప్లికేటెడ్ ఉండొచ్చు, 1 or 2 ప్లేసెస్లో అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఇంత పెద్ద ప్రాసెస్లో కొన్ని చోట్ల ఉంటాం. బట్ ఈవెన్ దో ఎవరికైనా ఆధార్ కార్డు లింకప్ చేసిన తర్వాత ఎవరు కూడా ఇవాళ ఆధార్ కార్డు అనేది అన్ని చోట్ల అడుగుతున్నారు, మనకు తెలిసిందే కదా. బ్యాంకుల ఆధార్ కార్డు, డ్వాక్రా సంఘాల ఆధార్ కార్డు, పెన్షన్ల ఆధార్ కార్డు, గ్యాస్ దగ్గర ఆధార్ కార్డు, స్కూల్ అడ్మిషన్ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఆధార్ కార్డు, జాబ్ అప్లికేషన్ పెట్టాలంటే ఆధార్ కార్డు, ఇలా ప్రతి చోట ఇటువంటి ప్రాసెస్ చేయటం ద్వారా ఆధార్ కార్డు అనేది 90% ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఆధార్ కార్డు లింకప్ అయినా కాబట్టి సో వాళ్ళకి అందరికి ఆధార్ కార్డు ఉంది, దాని లింకప్గా మొబైల్ నెంబర్ ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ సర్ అనే ఒక ప్రక్రియని, ఒక బోగస్ ప్రక్రియని, ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రక్రియని, ప్రజల్ని చీట్ చేసే ప్రక్రియని, 1 vote 1 person 1 vote అనే దాన్ని వ్యతిరేకంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికే కాదు భారతదేశం మనుగడకే ఇవాళ ఎలక్షన్ కమిషన్ వల్ల ముప్పు వాటిల్లింది అనేది మనకు అర్థమవుతుంది. భారతదేశ రాజ్యాంగం రాసేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన, భారతదేశ ఉనికిని కాపాడాల్సిన బాధ్యతను ఎలక్షన్ కమిషన్ మీద ఎందుకు పెట్టిందంటే
వాళ్ళు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపిస్తే వచ్చే ప్రజాప్రభుత్వమే ఈ దేశాన్ని కాపాడగలుగుతుందనే ఆలోచనతోని వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో భారత ప్రజాస్వామ్య వ్యవస్థని, ఎన్నికల వ్యవస్థని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ దేశ ప్రజల్ని మోసం చేయడానికి కుట్రలు చేస్తుందనే విషయాన్ని మనం గమనించి దీన్ని మొత్తం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా డిమాండ్ చేయండి, సర్ని వెంటనే ఆపండి, ఓటర్ కార్డు ఆధార్ మాత్రమే లింక్ పెట్టండి. అన్ని సమస్యలకు ఎలక్షన్ కమిషన్ చెప్పే సర్ ద్వారా వస్తున్నాయి అనుకున్న సమస్య అన్నిటికీ కూడా ఈ ఆధార్ లింకప్ చేయటం ద్వారా 100% పక్కాగా సైంటిఫిక్ వేలో సొల్యూషన్ దొరుకుతుంది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మనం ఈ సర్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాతలు కానీ, దేశ నిర్మాతలు కానీ ఆ టైంలో ఓటు ఎందుకు ఇచ్చారంటే, ప్రజాస్వామ్యంలో ఒక సర్పంచ్ నుంచి, వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించబడాలి అంటే ప్రజలు ఎన్నుకోవాలి. కాబట్టి ఆ ప్రజలకు ఓటు లేకుండా చేస్తే వాడు పట్టించుకోడు. కాబట్టి ఆ ప్రజల మద్దతుతోనే వాడు గెలవాలి. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ. కాబట్టి వాళ్ళ మీద అతను ఆధారపడాలి. ఇద్దరు మ్యూచువల్ కోఆపరేట్ చేసుకొని ప్రజల మద్దతుతోనే గెలవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజలు పాలకులు కలిసి పని చేసుకోవాలి, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆలోచనతో పెట్టిన విధానాన్ని వాళ్ళ ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ, పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా వెళుతుంది. అందరూ ఖండించాలి. ముక్త కంఠంతో డిమాండ్ చేయండి. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లింక్ పెడితే సరిపోతుంది. దీన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. డిమాండ్ చేద్దాం. సో ఇది ఈరోజు వీడియో.